జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రామలక్ష్మి అలా చెప్పకుండా బయటికి వెళ్తుందని నాకు తెలియదు రఘు. లేకపోతే ముందే బుద్ధి చెప్పేదాన్ని. ఏం మాట్లాడవేంటి జానకి? ఎక్కడికి వెళ్ళా నీతో చెప్తుంది కదా. అదే నాకు తెలియట్లేదు అత్తయ్య. ప్రతిదీ నాతో చెప్పేది, కానీ ఇప్పుడు చెప్పకుండా వెళ్ళింది. అనుకోని పరిస్థితిలో ఎవరైనా స్నేహితులింటికి వెళ్ళిందేమో. ఎవరింటికైనా వెళ్తే చెప్పే వెళ్తుంది కదక్కా. కనీసం ఆద్య కూడా చెప్పలేదంటే ఎక్కడికి వెళ్ళుంటుందో ఆలోచించండి. ఆద్య, మీరిద్దరే కదే కలిసి కాలేజ్కి వెళ్లారు. రామలక్ష్మి లోకజ్ఞానం తెలియని పిల్ల. తననింటికి జాగ్రత్తగా తీసుకురావాలని తెలీదా? బుద్ధుందా నీకసలు? రామలక్ష్మి మీద మీకంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంది. కానీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. అసలు నిన్ను పంపించింది ఎందుకే? కాపలా ఉంటావనే కదా, చదువుకుంటావని కాదు. కనీసం ఫోన్ ఉంటే ఎక్కడుందో ఈ పాటికి తెలుసుకునేవాళ్ళం. అందుకే ఫోన్ వాడాలి అంటారు. మీ పాత పద్ధతులే కాదు, ఇలాంటి కొత్త పద్ధతులు కూడా మనుషుల్ని అప్పుడప్పుడు కాపాడుతుంటాయి. ఆపండింకా. ఇక్కడ సమస్య పాత పద్ధతుల్ని పాటించడం కాదు, రామలక్ష్మి ఎవరితోనూ చెప్పకుండా బయటికెళ్ళడం. బావగారు, మీరేం కంగారు పడకండి. ఏ గుడికో వెళ్ళుంటుంది. అసలు ఈరోజు శుక్రవారం కూడా కదా, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. నేను వెళ్ళి చూసొస్తా. పద బావా. ఆగండి. తనేం తప్పిపోవడానికి చిన్నపిల్ల కాదు. వస్తుందేమో చూద్దాం. మామయ్య, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూద్దాం మామయ్య. బావగారు, అసలే ఆడపిల్ల, టైం కూడా ఆరవ్వబోతుంది. ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పార్వతి, బుద్ధుందా నీకు? ఇప్పుడేమైందని పోలీస్ కంప్లైంట్ ఇస్తావు? ఈ ఊరికి అండగా ఉండే మనమే ఆడపిల్లను కాపాడుకోలేమో అనుకుంటారు. అక్కడేం జరుగుండదులే. సీను అన్నట్టుగా బయటికి వెళ్ళి చూసొస్తాం. అవునరా, ఆడపిల్ల తప్పిపోయినట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తే నలుగురిలో నవ్వుల పాలవుతాం. రామలక్ష్మికి ఏం కాదులే, వచ్చేస్తుంది. మీరెళ్ళి చూసిరండి రా శివ. పద బామ్మ. మామయ్య, రామలక్ష్మిని దగ్గరుండి నేను తీసుకొస్తాను. తన ఫ్రెండ్స్ని మరొకసారి అడిగి చూస్తాను. కాలేజ్లో స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందేమో. ఆద్య, పద వెతుకుదాం. రామలక్ష్మి కనిపించిందా? లేదు శ్రీను, ఎక్కడా కనిపించలేదు. పద అటు వెళ్ళి వెతుకుదాం. చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయి ఇక్కడ లేదు. తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో చూడండి. అన్నా, మీకు రామలక్ష్మి తెలుసు కదా, తను బయటికి వెళ్ళడం మీరేమన్నా చూసారా? లేదు సార్, అప్పుడప్పుడు గ్రౌండ్లో కనిపించేది. ఈరోజు అసలు ప్రాక్టీస్కే రాలేదు. బయటికి కూడా రాలేదా? అన్నా, రామలక్ష్మి కనిపిస్తే నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరేనమ్మా, ఒక్క నిమిషం. సరేనమ్మా. ఆద్య, పద. ఇంటికి వెళ్ళే రూట్లో ఏమైనా ఉందేమో చూద్దాం. థ్యాంక్స్ అన్నా. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు పరీక్ష? నేను ఎక్కడున్నాను, ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. ఉన్న 10 రూపాయలతో నన్ను ఎవరింటి దగ్గర దింపుతారు? నాన్న,
ఆటోలు కానీ బస్సులు కానీ ఏం రావట్లేదు. నేనేం చేయాలి? అన్నా అన్నా, ఆ. అయోధ్య లంకకి ఎటు వెళ్ళాలన్నా? అమ్మా నువ్వు తప్పిపోయినట్టున్నావమ్మా. ఇదిగో ఇవన్నీ పొలాల ఏరియాలు. ఈ రోడ్లో ఆటోలు గాని బస్సులు గాని ఏమీ రావమ్మా. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు. అన్నా అన్నా, ఒకసారి మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా? నా దగ్గర ఫోన్ లేదమ్మా. అన్నా అన్నా అన్నా, ఆపండి ఆపండి ఆపండి. అన్నా, నన్ను అయోధ్య లంకలో డ్రాప్ చేస్తారా? నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయన్నా. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ దగ్గర తీసిస్తానన్నా. దయచేసి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యో దాందేముందమ్మా, నీకు సాయం చేయడం కోసమే ఈ రోడ్లోకి వచ్చినట్టున్నాను. ఎక్కమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అన్నా, మీరేంటి ఇటువైపు వెళ్తున్నారు? మా ఇల్లు అటు సైడ్ అన్నా. కాదమ్మా, ఇటు సైడ్ షార్ట్ కట్ ఉందమ్మా. అన్న పర్లేదు, ఇటు సైడే వెళ్ళండి అన్నా. లేదమ్మా, ఇటే వెళ్తానమ్మా. అన్న కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అన్నా. సరే అమ్మా. అన్నా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.